ఎవరు ఊహించగలరు? ధర్మరాజైన యుధిష్ఠరుడే మహిళలందరికీ శాపం వేస్తాడని. కాని ఇది నిజం. ఇంతకీ ఏంటి ఆ శాపం? కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కర్ణుడు కూడా చనిపోయాడు. యుధిష్ఠరుడితో తన తల్లి కుంతి ఒక నిగూఢమైన నిజం చెప్పింది. చనిపోయిన కర్ణుడు నీ అన్నయ్య, అంటే పాండవుల అందరికన్నా పెద్దవాడని. ఆ మాట వింటూనే యుధిష్ఠిరుడు తట్టుకోలేకపోయాడు. ఇంత గొప్ప రహస్యాన్ని ఇన్ని ఏళ్లు ఎందుకు దాచావమ్మా అని ప్రశ్నిస్తాడు. ముందే నిజం తెలిసి ఉంటే కర్ణుడిని కాపాడుకునేవాళ్లం కదా అంటూ బాధపడతాడు. ఆ క్షణంలో వచ్చిన కోపంతోనే యుధిష్ఠిరుడు శపించాడు. ఇంక ఈ ఘటన తర్వాత మహిళలు ఎప్పటికీ ఏ రహస్యాన్ని దాచలేరు. కాని అసలు ఇదెక్కడ న్యాయం? ఒకరు చేసిన పనికి మహిళలు అందరూ శిక్ష పొందాలా? ఇది కోపంలో పెట్టిన శాపమా, లేక పుణ్యానికి మచ్చేనా? మీకు ఏమనిపిస్తుంది? ఇది ధర్మానికి తగిన నిర్ణయమా, లేక కఠినంగా తీసుకున్న నిర్ణయమా? కామెంట్ చేసి చెప్పండి.